నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. ఇజ్రాయెల్ చుట్టూ ఇస్లామిక్ శత్రు దేశాలను కలిగిన ఓ యూదు దేశం అవటానికి చిన్న దేశమే అయినా చుట్టుపక్కల శత్రు దేశాలను గజగజ వణికిస్తోంది ఇజ్రాయెల్. గత సంవత్సరం అక్టోబర్ 7న హమాస్ తీవ్రవాదులు ఇజ్రాయెల్పై దాడి చేసిన నాటి నుంచి ఇప్పటి వరకు చుట్టూ ఉన్న శత్రు దేశాలపై పోరాటం చేస్తూనే ఉంది. ముందు గాజా స్ట్రిప్లతో హమాస్పై యుద్ధం, ఆ తర్వాత హమాస్కు మద్దతుగా వచ్చిన లెబనాన్ టెర్రరిస్టులు ఆర్గనైజేషన్ హెజ్బొల్లాతో యుద్ధం, ఇప్పుడు వీళ్ళందరికీ మద్దతునిస్తున్న ఇరాన్తో యుద్ధం, ఇలా చేస్తూ పోతూనే ఉంది ఇజ్రాయెల్. ఇంత చిన్న దేశం అంత పెద్ద శత్రు దేశాలతో అలుపెరగని యుద్ధం చేస్తూ ఉంటే భారత్ లాంటి పెద్ద దేశం ఎందుకు శత్రువుని మట్టుబెట్టేందుకు సాహసం చేయదు? ఇక్కడే ఇజ్రాయెల్ని చూసి భారత్ నేర్చుకోవాల్సి ఉంది, చాలా ఉంది. ప్రపంచంలో ఇన్ని దేశాలుండగా ఇజ్రాయెల్ని చూసే భారత్ ఎందుకు నేర్చుకోవాలి? ఎందుకంటే ఈ రెండు దేశాలకు చాలా అంశాల్లో అతి దగ్గరి పోలికలున్నాయి. ఇజ్రాయెల్ చుట్టూ ఇరాన్, పాలస్తీనా, లెబనాన్, సిరియా ఇలా శత్రు దేశాలు సరిహద్దులు పంచుకుంటున్నాయో, భారత్ చుట్టూ కూడా పాకిస్తాన్, చైనా, బంగ్లాదేశ్, మయన్మార్ ఇలా శత్రు దేశాలతో సుదీర్ఘమైన సరిహద్దు ఉంది. ఇజ్రాయెల్ శత్రు దేశాలు ఇజ్రాయెల్తో ప్రత్యేక యుద్ధం ఎప్పుడూ చేయవు. హమాస్, హెజ్బొల్లా వంటి తీవ్రవాద సంస్థలను పెంచి పోషించి వాటికి ఆయుధాలిచ్చి ఇజ్రాయెల్పై దాడులు చేయటానికి ఈ దేశాలు సహాయం చేస్తాయి. లష్కర్ ఇ తొయూబా, జైషే మొహమ్మద్, హిజ్బుల్ ముజాహిద్దీన్ లాంటి తీవ్రవాద సంస్థలకు పాకిస్తాన్, చైనా దేశాలు ఇలాగే సహాయం చేస్తాయి భారత్పై దాడులు చేయటానికి. ఈ తీవ్రవాద సంస్థలకు పాకిస్తాన్, చైనా, బంగ్లాదేశ్ వంటి దేశాలు సహాయం చేస్తున్నాయని చెప్పటానికి భారత్ వద్ద అన్ని సాక్ష్యాలున్నా కూడా ఆయా దేశాలపై భారత్ ఎప్పుడూ ప్రత్యక్ష యుద్ధానికి దిగాలనుకోలేదు. తనను తాను రక్షించుకోవటానికి మాత్రమే ప్రయత్నిస్తుంది. కానీ ఇజ్రాయెల్ అలా కాదు. దశాబ్దాల కొద్దీ శత్రు దేశాలతో ఇండైరెక్ట్ వార్ నడుస్తున్నా సైలెంట్గా ఆయా దేశాలపై తీవ్రవాద సంస్థలు పెద్ద తలకాయలనే లేపేస్తూ వచ్చింది. ఏడాది క్రితం ఏకంగా ప్రత్యేక యుద్ధానికి దిగింది. గాజా, లెబనాన్ ప్రాంతాల్లో వైమానిక దాడులు చేసి తీవ్రవాద సంస్థలను నడిపించే నాయకులను అంతం చేసింది. ఇంకా చేస్తూనే ఉంది కూడా. చుట్టుపక్కల దేశాల నుంచి నిత్యం గండం పొంచి ఉంది. కాబట్టి నిరంతరం తనను తాను రక్షించుకునేందుకు ఇజ్రాయెల్ ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది. పక్క దేశాలపై ఆధారపడకుండా స్వయంగా తానే యుద్ధ ట్యాంకులు, ఫైటర్ జెట్ విమానాలు, బాలిస్టిక్ మిసైన్లు ఇలా ఎన్ని తయారు చేసుకున్నదే తప్ప భారత్ లాగా అమెరికా, యూరప్, ఫ్రాన్స్ దేశాలపై ఆధారపడలేదు. ఇంత పెద్ద భూభాగం, ఇన్ని రకాల రిసోర్సెస్ ఉన్నా కూడా భారత్ తన సొంత రక్షణ కోసం ఇతర దేశాలపై ఆధారపడుతూనే వస్తోంది. గత 10 ఏళ్లలో పరిస్థితులు మారినప్పటికీ ఇంకా భారత్ చాలా మారాల్సి ఉంది. రక్షణ, తీవ్రవాదాన్ని అణిచివేయటం ఇలాంటి అంశాల్లో భారత్ తన సున్నిత మనస్తత్వాన్ని పక్కన పెట్టి ఇజ్రాయెల్ లాగా అత్యున్నతమైన రక్షణ వ్యవస్థను రూపొందించుకోవాల్సిన అవసరం ఉంది. ఇజ్రాయెల్కు లేని సమస్య ఒకటి భారత్కి ఉంది. అదే అంతర్గత శత్రువు. ఈ దేశంలోనే పుట్టి, ఈ దేశంలోనే పెరిగి, ఈ దేశాన్ని నాశనం కావాలని కోరుకునే వాళ్లకు మన దగ్గర కుదవలేదు. అంటే భారత్ అంతర్గత శత్రువులతో పోరాడుతూనే సరిహద్దు తీవ్రవాదంపై పోరాడాలి. అంటే భారత్ ఇజ్రాయెల్ను మించిన వేగంతో ఆ దిశగా అడుగులు వేయాలి. ప్రస్తుతం భారత్ బలంగా మారిందన్న మాట నిజమే. అయినా వేగం పెంచాల్సిన అవసరం ఉన్నది అంగీకరించాల్సిన వాస్తవం. రిఫ్లెక్షన్ మానిటైజేషన్ పోయింది అండ్ ఇంకో స్ట్రైక్ కూడా పడ్డదన్న విషయం మీకు తెలిసిందే. అందుకోసం అని చెప్పేసి మనం రిఫ్లెక్షన్ న్యూస్ క్రియేట్ చేసాం. ఎట్ ద సేమ్ టైం రిఫ్లెక్షన్ ప్రో అని ఈ 2 ఛానల్స్ కూడా క్రియేట్ చేయడం జరిగింది. రిఫ్లెక్షన్ న్యూస్లో ఆల్రెడీ రెగ్యులర్గా కంటెంట్ వస్తుంది అండ్ రిఫ్లెక్షన్ ప్రోలో త్వరలో మీరు ఊహించినంత కంటెంట్ వస్తుంది. సో ఈ 2 ఛానల్స్ని త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోరు. ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు చేయబోయే వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయరి, షేర్ చేయరి, సబ్స్క్రైబ్ చేయరి, కామెంట్ రూపంలో మీ యొక్క అభిప్రాయాలు తెలియజేయండి. ఎట్ ద సేమ్ టైం మానిటైజేషన్ లేదు కాబట్టి ఆర్థికంగా కూడా మీ సహకారం నాకు చాలా అవసరం. మీరు పంపే రూపాయి కూడా నాకు చాలా పెద్దది.